హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేనైతే షాపింగ్ వచ్చేసాను. షాపింగ్‌కి ఎక్కడికొచ్చాననుకుంటున్నారు? మాల్యాకైతే వచ్చేసాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. నేనైతే పండగకి షాపింగ్‌కొచ్చేసాననమాట. ఈద్‌కి. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము. ఇది మన తెలుగు వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేసే ప్లేస్ అండి మాల్యా. ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారనమాట. మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. దొరకని వస్తువు అంటూ ఉండదండి. కలెక్షన్ అయితే అన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, బట్టలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొత్తం శారీస్ ఎనీ ఐటమ్ అండి. మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. ఫుడ్ కూడా అండి. నేను మొత్తం అంతా మీకు చూపిస్తాను, చూసేయండి. ఏమేం చూశాను, నేనేం చూసానో అవన్నీ మీకు కూడా చూపిస్తాను. ఒక్కొక్కటి చూసేయండి. మరి ఇక్కడ చూసారా షాపింగ్లో ఇదొక షాప్ అనమాట. మన తెలుగు వాళ్ళ షాపే. నేనైతే షాపులన్నీ క్లారిటీగా అయితే చూపిలేదు, కొన్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ. చూసేయండి. ఇవైతే జ్యువెలరీ చూసారా ఎంత బాగుందో. కలెక్షన్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడ జ్యువెలరీ ఉంది, బట్టలు ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయన్నమాట. ఫోన్కి సంబంధించిన రిపేర్ అవుతుంటాయి కదా, ఫోన్ కేసులు కానీ, మొత్తం హెడ్ ఫోన్స్ కానీ మొత్తం అయితే ఈ షాప్లో అయితే దొరుకుతాయి. షాప్ పేరు అయితే నేను చూడలే, నేను ఊరిక అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ కూడా దొరుకుతుందని చూపించాలని చూపిస్తున్నాను. చూసేయండి. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కానీ, నెయిల్ పాలిషెస్ కానీ, క్రీమ్స్ కానీ, ఇవైతే నల్లపూస దండలు. చాలా బాగుంది కలెక్షన్ వీళ్ళ షాప్లో. ఇవైతే బ్రాస్లైట్స్ అనమాట, చైన్స్. ఇవైతే నెక్లెస్ సెట్స్ అనమాట, మొత్తం జ్యువెలరీ సెట్స్. చూసారా ఎంత బాగుందో జ్యువెలరీ. శారీస్ పైకి వేసుకుంటే సూపర్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడైతే చూసేయండి. ఇవైతే టాప్స్, మొత్తం అన్ని టాప్స్ అండి. జీన్స్ పైకి కానీ ఎలాంటి వాటికైనా అంటే ఉంటాయి కదా, ఒక్కొక్క స్టైల్లో వేస్తూ ఉంటారు అలాగా. ఇక్కడ చూసారా హెయిర్ బ్యాండ్స్, మొత్తం హెయిర్ బ్యాండ్స్, ఫ్లక్కర్స్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. శారీస్ మొత్తం. ఇక్కడ చూడండి, నేనైతే ఒక షాప్లోకి వెళ్ళాను. అక్కడ సిస్టర్స్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు నాతో. అందుకే వాళ్ళతో అడిగి, ఇక్కడ ఇవైతే జపాన్ శారీస్ అనమాట. వాళ్ళని అడిగి మరి నేను వీడియోస్ తీసుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. ఆ షాప్ పేరు వచ్చేసి చెరుకూరి శారీ హౌస్. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక నన్ను గుర్తుపట్టారనమాట. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను, మీకు తెలిసిందే. బయటకైతే అస్సలు వెళ్ళినా కూడా చాలా రేర్ అనమాట, ఎవరు గుర్తుపట్టరు. కానీ మనం క్రియేట్ చేసుకున్న ఈ ప్లాట్ఫామ్ మీద, మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద నిజంగా నాకు ఇష్టమైన నా యూట్యూబ్లో చూసి నన్ను గుర్తుపట్టారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అలా గుర్తుపట్టి నన్ను అడిగినందుకు. చూసారా షాప్స్ ఎలా ఉన్నాయో. ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది బాబోయ్. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నిజంగా మన వాళ్ళు ఎక్కడున్నా కూడా అన్నీ తెచ్చేస్తారండి. అసలుకి ఆ లోటు అనేది మనకు లేకుండా చేసేస్తారనమాట ఇక్కడ. చూసారా ఇవన్నీ షాపింగ్ మాల్సే మొత్తం. అస్సలు నైట్ టైం వెళ్ళాము, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ లైటింగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, జ్యువెలరీ కానీ, ప్రతి ఒక్క ఐటమ్ అండి, ప్రతి ఒక్క ఐటమ్ నిజంగా. ఇవి చూసారా శారీస్. ఇక్కడైతే ఇంకా మేము డ్రెస్సెస్ చూస్తున్నాము. నేను మా ఫ్రెండ్, తనే నా ఫ్రెండ్ అనమాట. నాకు పిన్ని కూతురు అవుతుంది. చూసారా ఇది వైట్ డ్రెస్ కోట్ మోడలు చూస్తుంది అనమాట. నేను కూడా చూస్తున్నా తనతో పాటు వీడియో తీసుకుంటూ. పర్లేదు, బాగున్నాయి. డ్రెస్ కలెక్షన్ కూడా పర్లేదు, చాలా బాగా అనిపించింది మనకి. చూసేయండి. ఇదైతే కోట్ మోడల్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు ఏం నచ్చాయి కూడా కామెంట్ చేయండి ఒకసారి మన వీడియోలో. మీకు అంటే నేను శారీస్, జ్యువెలరీ మొత్తం చూపించాను కదా, ఇందులో మీకు ఏం నచ్చింది, మీరేం నోటీస్ చేశారు అంటే మీకు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇండియాలో చాలామంది. అంటే ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయా, దొరకవా? ఫుడ్ కూడా చూపిస్తాను మీకు. ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం అన్నీ చూపిస్తాను. నేను చాలా వరకు కవర్ చేశాను నేను వీడియో ఈరోజు. అన్నీ చూపిస్తాను. ఇది చూసారా డ్రెస్సెస్. నేనేం తీసుకున్నాను అనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది గెస్ చేయండి మీరు. ఓకేనా? ఏది తీసుకున్నాను కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఈ షాప్లో మేము షాప్ చేసాము అనమాట. షాపింగ్ చాలా షాపులు తిరిగాము. మనం అంతే కదా, 100 చూస్తాం, 10 సెలక్షన్ చేస్తాం, అందులో ఒకటి కొంటాం. ఆడవాళ్ళం అంతే, మనం చూసిందల్లా కొనడం అనమాట. కళ్ళు చెడ్డవి,
చూస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ చూసారా గోల్డ్ సెక్షన్‌కి వచ్చేసా. ఎక్కడికెళ్ళినా ఇయన్నీ చూస్తా ఉంటాం. మన కళ్ళు చెడ్డవైరా బాబోయ్! చూసారా గోల్డ్ అంతా ఎంత బావుందో. రేటు కూడా అట్లే ఉంది భయంకరంగా. ఇవైతే చోకర్స్ అన్నీ. చోకర్స్, ఇయర్ రింగ్స్, లాంగ్ చైన్స్, పూలహారము. పూలహారము ట్రెడిషనల్ అనమాట. పూలహారం అనేది ఇప్పుడున్న వాళ్ళకు నచ్చదు. నాకైతే పూలహారం అనేది చాలా ఇష్టం అంట. నాకు ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టం అండి. ట్రెడిషనల్‌గా రెడీ అవ్వడం అన్నా, ట్రెడిషనల్ జ్యువెలరీ అన్నా నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకో మరి చాలామందికి ఉంటుంది కదా అలాగా. ఇప్పుడుండే జనరేషన్ బట్టి వేసుకోవాలి జ్యువెలరీ అంటారు కానీ నాకు ట్రెడిషనల్ వే అంటే బాగా ఇష్టపడతా నేను. ఇక్కడ ఈ షాప్కి కూడా వచ్చాను నేను చూడటానికి. మొత్తం చూడండి ఇక్కడ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. బ్రాస్లెట్స్, నెక్ చైన్స్ మొత్తం అన్ని ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది నాకు. తెలిసిన వాళ్ళు అనమాట. సో తీసుకుంటున్నా వీడియో. ఎవరు ఏమన్నారు ఇక్కడ. ఎంత చాలా ఫ్రీ అయిపోయా నేనైతే. అసలు ఫస్ట్ అయితే భయపడేదాన్ని వీడియో తీయడానికి కూడా. అయ్యో నేను వీడియో తీయలేకపోయేదాన్ని. ఇక్కడ చూడండి ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి జెంట్స్కి సంబంధించిన షర్ట్స్ కానీ జీన్సెస్ కానీ. ఇక్కడ చూడండి వాచ్లు, ఇవన్నీ వాచ్లు అనమాట. ఇక్కడ కూడా డ్రెస్సెస్ చాలా ఉన్నాయండి. మన ఇండియన్ షాప్స్ చాలా ఉన్నాయి. మొత్తం తెలుగు వాళ్ళే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా. షాప్ ఓనర్స్ కూడా తెలుగు వాళ్ళే చాలా వరకు తక్కువ వేరే వాళ్ళు ఉంటారు కానీ ఈ మాల్యాలో 90% చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. ఇక్కడ చూసారా వాచెస్ ఇవన్నీ జెంట్స్కి లేడీస్కి అన్నీ అనమాట. రేట్స్ చూడండి ఎలా ఉన్నాయో. 500 అంటే 5.5 దినారు, 6 దినార్లు, 7 దినార్లు, అట్లా 3.5 దినారు, ఇలా మొత్తం దినార్లతో ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ కూడా కలెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. బ్యాంగిల్స్ చూడండి అన్నీ. ఇవన్నీ చూసారా ఇవన్నీ షాప్ అంతా తిరిగి తీసుకుంటున్నా. ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదండి ఎందుకు తీసుకుంటున్నారని. వాళ్ళు కూడా ఏమనలే. నేను కూడా తిరిగి అన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. చాలా బాగా అనిపించింది. అయితే నాకు బయటికి వెళ్ళాక ఫ్రెండ్స్తో వెళ్ళా కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా ఫ్రీగా అంతా తిరిగి వీడియోస్ తీసుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా ఫుడ్ తినడానికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదనమాట. మాకు అందరికీ టైం కుదరలే. ఈ షాపింగ్ సరిపోయింది. ఇక్కడ చూడండి ఇవన్నీ చూపిస్తున్నా నేను. వాచెస్ అవన్నీ. ఇవి బెల్ట్లు అనమాట. నేను స్పెట్స్ తీసి పెట్టుకున్నామని చూస్తుంటాడు. అవి రాలేదు. మళ్ళీ ఏమన్నా పోతే మళ్ళీ డబ్బులు కట్టమంటారని అక్కడ ఉన్నట్టు అక్కడే పెట్టేసా. ఇక్కడ చూసేయండి అమ్మో బొమ్మ ఉంది ఇక్కడ. నిజంగా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారు. నేను నా పిల్లలకైతే చిన్నప్పుడు చాలా తీసుకెళ్ళా ఇలాంటి బొమ్మలు ఇవన్నీ. ఇప్పుడైతే పెద్ద పిల్లలు అయిపోయారులేండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చూసేయండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ బ్యాటరీ పెట్టి పాటలు వస్తాయి కదా అవి అన్నమాట. చాలా బాగున్నాయి. మేకప్ ఐటమ్స్ కానీ ఇక్కడ చూసారా బ్యాకే పెట్టేశారండి బొమ్మ. ఎంత అసలుకి వీళ్ళు ఎంత బాగా సేల్ చేస్తారో. కొత్త ఐడియాస్ వస్తాయి ఈ సేల్ చేసే వాళ్ళకి. ఇక్కడైతే మనము ఇక్కడ బకాలలోకి వచ్చేసాము. బకాలా అంటే మన సూపర్ మార్కెట్ లాగా మొత్తం కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఊరగాయలు కానీ ప్రతి ఒక్క ఐటమ్ అండి. కూరగాయలు కానించి మొత్తం చూసారా మన ఇండియన్ తెచ్చి ఇక్కడ పెట్టేశారు. మొత్తం ప్రతి ఒక్క ఆయిల్ కానీ ఏది దొరకదని లేదండి. ప్రతి ఒక్కటి చూడ పచ్చి మామిడికాయలు, బీరకాయలు, సొరకాయలు, టెంకాయలు, ఉల్లగడ్డలు, గోరుచిక్కుడు, ఉసిరికాయలు. ఇక్కడ చూసేయండి ఎండు చేపలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎండు చేపలు. చాలా అండి. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడికి వచ్చాక మనకు ఫుడ్ ఉండదు, ఏం దొరకవేమో అక్కడ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి స్వీట్ ఐటమ్స్, మిక్చర్ ఐటమ్స్ అన్నీ అండి. అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ. దొరకనేయటం అంటూ ఏముండవు. మన దగ్గర మనీ ఉండాలే కానీ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. మనీతో పని. ఇక్కడ చూడండి పూలు చూడండి ఎలా అమ్ముతున్నారు వీళ్ళు. చూసేయండి ఎవరికో అమ్మేస్తున్నాడు అతను. నేనైతే వీడియో తీసుకుంటున్నా సైలెంట్గా. చూడండి ఎలా ఇస్తున్నారో. నిజంగా ఇది పూలు చూడండి అస్సలకి శుక్రవారం రోజు మాల్యాలో పూలంట ఎంత అమ్ముడుపోతాయంట. అసలు ఎక్కువ సేల్ అయ్యే ఫ్లవర్స్ ఎక్కువ సేల్ అవుతాయంట. ఇక్కడ చూడండి చాక్లెట్స్
అన్ని ఆఫర్స్లో ఉన్నాయి ఈ చాక్లెట్స్ అయితే. ఇది కూడా మాల్యాలో బిగ్సీ అనే ఒక సూపర్ మార్కెట్ అనమాట. మొత్తం చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. పిల్లలకు సంబంధించిన ఇక్కడికి కూడా పిల్లల్ని తీసుకొచ్చాము ఇంకా అంతే అయిపోతాం అనమాట. అన్ని ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ కానీ చూడండి, నేను తింటున్నా. ఎక్కడికి వచ్చినా మనం తినడం అంటే ఆపేదిలే, మనం ఫుడీస్ అనమాట. చూసారా చాక్లెట్స్, ఇవి చూడండి చియా సీడ్స్లు, ఫ్లెక్స్ సీడ్స్, ఇంకా అంజీరు ఇవి చూడండి ఖర్జూరాలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఖర్జూరాలలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి, వాటి పేర్లు నాకు తెలీదు. ఇక్కడ జ్యూస్ పౌడర్ అనమాట, అదే ట్యాంగ్ జ్యూస్ పౌడరు. అక్కడ అయితే చీక్లెట్స్ అనమాట, బొబ్బిలికాలు, చిక్లెట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి స్వీట్స్, ఓరి నాయనో స్వీట్స్ చూసారా, బాదుషా, మైసూర్ పాకు, మిక్చరు, ఇంకా ఏంటి జిలేబీ, రవ్వ లడ్డు, చకోడీలు. ఈ షాప్ ఎక్కడ మాల్యాలో సెంటర్లో ఉంటుంది. ఇది హైదరాబాదీ బిర్యానీ అంట ఏదో పేరు, నేను అంతగా గమనిలే. ఇక్కడ చూడండి గులాబ్ జాములు, ఇక్కడ అక్క చెప్తుంది రసగుల్లా, గులాబ్ జాము, జిలేబీ. ఇక్కడ కొత్తగా బూరెల్ని కొత్తగా యాడ్ చేశారంట ఈ షాప్లో. అక్క చెప్పింది. చెప్పండి ఇక్కడ మన షాప్లో ఇవి కొత్తగా పెట్టాము, చాలా బాగున్నాయి టేస్ట్ అని. నేనైతే టేస్ట్ చేయలేదు, ఓన్లీ వీడియోస్ తీసుకున్నా మీకు చూపించడం కోసం. నేను వెళ్ళాను కదా, నాకు కూడా ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది ఈ వీడియో రూపంలో. ఇక్కడ చూడండి మళ్ళీ వేరే షాప్కి వచ్చాను అనమాట. ఇది వేరే షాప్లో, ఈ షాప్ పేరు వచ్చేసి తేజ బకాలా అనుకుంటా. నాకు చాలా షాప్ పేర్లు చూశాను కానీ నాకు గుర్తు లేవు, లేదంటే అన్ని షాప్ పేర్లు చెప్పేదాన్ని. ఇవి చూడండి చిక్కుడుకాయలు, దొండకాయలు, ఇక్కడ చూడండి తేగలు కూడా ఉన్నాయి, పచ్చి శనక్కాయలు. ఇక్కడ చూడండి ఇవి చేపలు అనమాట. ఇక్కడ కూడా చేపలు చాలా వెరైటీస్ ఉన్నాయి, ఎండు చేపలు. అక్కడ ఊరగాయలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఊరగాయలు. ఇక్కడ పౌడర్స్ ఏంటేంటో ఉన్నాయి. ఇక్కడ చూసారా పూజకి సంబంధించిన సామాన్లు అండి, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. పూజకు సంబంధించిన సామాన్లు, దీపాలు అన్నీ. ఇవేంటి పరకలు, అయ్యయ్యో అన్నీ ఉన్నాయండి బాబోయ్, అన్నీ ఉన్నాయి. ఎలా ఉంది నా వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటానండి. ప్లీజ్ 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 సపోర్ట్ అవర్ ఛానల్. చాలా టైర్డ్ అయిపోయా, చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వెళ్ళాము. థ్యాంక్ యూ.